పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా ఖమ్మంలో సిపిఐ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వెంకటాయపాలెం సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వచ్చిన సిపిఐ కార్యకర్తలు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సిపిఐ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇబ్బందులు ఏమిటి, ప్రజల సమస్యలకు పరిష్కారం ఏమిటి, అవి లేదు. వాడు మోడీ గారు నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం పరిపాలన చేశాడంట. అది సంబరాలు చేస్తూ ఉన్నారు. మీరు ఎంతకాలం పరిపాలన చేశారనేది కాదు, పరిపాలన చేసిన కాలంలో మీరు ఏమి చేశారు ప్రజలకు. మోడీ గారు ఆనాడు అనేక వాగ్దానాలు చేశారు. నల్లధనం బయటికి తీసుకొస్తామని, ₹1 తీసుకురాలేదు. ఇంకా సంపద పేరుకుపోతుంది, నల్లధనం కొద్దిమంది చేతుల్లో పేరుకుపోతుంది. సగం సంపద కేవలం 1% జనం చేతుల్లో ఉంది. ఈ దేశంలో సగం సంపద 140 కోట్ల మంది చేతుల్లో ఉంటే సగం సంపద 1% ప్రజల చేతుల్లో ఉంది. అందులో కూడా 100 కుటుంబాల చేతుల్లో మరో 90% ఉంది. అదే పద్ధతుల్లో ఇవాళ పేదవాడు భారం మోస్తూ ఉంటే లాభాలన్నీ వాడికి పోతూ ఉన్నాయి. పేదవాడికి ఏదన్నా సబ్సిడీ కానీ ఏదైనా సౌకర్యం ఇస్తే దాన్ని ప్రజలు, కొంతమంది మేధావులు, ఈ పేదవాడు ఈ సమాజాన్ని ఎవడో సంపాదించిన డబ్బును వీడు కాజేస్తున్నాడు అని చెప్పి కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, అసలు సంపాదన సృష్టించిన వాడు ఎవడు? సంపాదన సృష్టించిందంతా పేదవాళ్ళే. జిఎస్టీలో తీసుకుంటే కేవలం 3% డబ్బులు ఉండేవాడు కట్టేది. మొత్తం మిగిలిందంతా కూడా రిక్షావాడు, ఆటో నడిపేవాడు, రైతు, పేదవాళ్ళు, వీళ్ళు డబ్బులే మొత్తం అక్కడికి వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు తిరిగి ఎండిపోతున్నాయి. ఇప్పటికి 25 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీ. మోడీ గారి పరిపాలన, ఇది మోడీ గారి పరిపాలన, ఇది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన. ఆయన ఇన్నేళ్ళు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా నల్ల డబ్బులు ఇంటికి 15 లక్షలు పంచుతామన్నారు, పంచలేదు. రైతాంగానికి 3 చట్టాలు తీసుకొచ్చి రైతాంగానికి కొనుగోలు కానీ వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధరలు ఇచ్చే విధంగా రైతులు ఆత్మహత్యలు లేకుండా చేస్తామన్నాడు, జరగలేదు. కార్మిక వర్గానికి వాడుకున్న హక్కులన్నీ లాగేసేశారు. 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చేసి ఇవాళ కార్మిక వర్గానికి మాకు ఇది హక్కు ఉంది, మాకు సమ్మె చేసుకునే అవకాశం ఉందని అంటానికి లేకుండా నిరంకుశత్వంతో ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే మాట చెప్పి నేను మిగిలిన అంకెలు కొద్దిగా చెప్తాను మీకు. ఇంకో అంశం ఏంటంటే, ఈరోజు డాలర్ విలువ ఎప్పుడూ లేనంత రూపాయి విలువ పడిపోయింది డాలర్తో పోటీగా. మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉన్నప్పుడు డాలర్కి ₹56 ఉండేది. అప్పుడు ఈ ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. మన రూపాయి విలువ తగ్గిపోవటం అంటే ఇది దేశద్రోహం, మీకు పరిపాలన చేతకావట్లేదు, వాడి డాలర్కి ₹56 ఇవ్వాలా మనం అని మోడీ గారు చెప్పారు. ఇవాళ ఎంత ఉందో తెలుసా మీకు? $1కి ₹96.50 కడితే $1 వస్తుంది. మరి ఏం చెప్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే, కేవలం ఈ దేశం కొద్దిమంది సంపన్నులకే ఈ దేశం రాసి పెట్టబడింది. భారతదేశం 2 భారతదేశాలుగా అయిపోయింది. ఒకటేమో సంపన్నుల భారతదేశం, మరొకటి పేద వర్గాల భారతదేశంగా అయిపోయింది. అందుకే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, పేదవాడిని ఆదుకోవటం కోసం మీరు సంపన్నుల పైన కూడా ఆస్తి పన్ను వేయండి అని అడుగుతూ ఉన్నాం. కొన్ని దేశాల్లో ఉంది వెల్త్ ట్యాక్స్ అంటారు, సంపద పన్ను వేస్తే పేదవాడిని కొంత ఆదుకోవచ్చు. అవి ఏమీ చేయట్లేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాష్ట్రానికి సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు కేంద్రం ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు పేపర్ల పైన. వాస్తవంగా వాళ్ళు పెంచినప్పుడు, వాళ్ళు ధరలు పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీరేం చేస్తున్నారు? మేము ఇది తగ్గించాం,
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.